మొన్న చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఏంటంటే క్లారిటీగా ఏదైతే సముద్రపు కోత ఉందో అది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారు. లోకేష్ గారు యోగాల యాత్రలో స్పాట్ విజిట్ చేసి ఉప్పాడలో సముద్రపు కోత మత్స్యకారుల మీటింగ్లో చేస్తామని మాట ఇచ్చారు. తదుపరి జనసేనకి పిఠాపురం టికెట్ రావడం వలన కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ మీటింగ్లో మాట ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమంది నాయకులు కలిసి ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఉత్తరం రాశారని చెప్పి తెలియజేశారు. దాని మీద కోనపేటను కూడా కలమని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. రెండవది ఏదైతే ఎక్కడైతే యాత్ర మన వేట జరగాలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మత్స్యకారులు. ఇటు మన అక్కడ గొల్లపాలెం, అంతర్వేది, వైజాగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ రెండిట్లకి కూడా ఈవేళ అచ్చెన్నాయుడు గారు వస్తే మత్స్యకారులు కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. సీఎంఓ నుంచి కూడా డైరెక్షన్ వెళ్ళి కలెక్టర్లకి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడారు. దీన్ని సానుకూలంగా అక్కడ వేటాడుకునే విధంగా అధికారులందరూ కూడా మత్స్యకార అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేశారు. దాంతోపాటుగా మత్స్యకారులకు ఏదైతే రోడ్డు ఒకటి ఉందో మనం చేసుకోవాల్సిన రోడ్డు అక్కడ ఏంటంటే బోట్ ల్యాండింగ్కి దానికి ఒక 25 లక్షల శాంక్షన్ ఇచ్చారు. ఆ రోడ్డు కూడా త్వరలో పూర్తి చేస్తారు. దీంతోపాటుగా బోట్ ల్యాండింగ్ దగ్గర జరిగి యాక్సిడెంట్స్ ఏమన్నాయో 6 చనిపోయారు, బోట్స్ పగిలిపోతున్నాయి. ఆ వేవ్స్కి డిజైన్ కరెక్ట్గా లేదని అప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రి గారు వచ్చినప్పుడు 40 కోట్లు ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా అటు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాం, గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఇవన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎవరు పని చేసినా సరే అది కూటమి పనిచేసినట్టే విధానం ఏదైతే ఉన్నాయో అన్నిని అందరూ కలిసికట్టుగా ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ, అటు జనసేన మత్స్యకార సమస్యల మీద కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలకి ఏంటంటే నేను మత్స్యకారులకి అంటే నాకు బాగా ఇష్టం. వారికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం, ఏ కష్టం వచ్చినా ముందుంటాం. ఏం చేద్దంటే మేము హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేసాం. అక్కడ రోడ్డు తెలుగుదేశం పార్టీ చేసింది, మంచినీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, సోలార్ లైట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, హార్బర్కి ప్లాట్ఫారాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంత విధంగా పార్టీ ఆ విధంగా మత్స్యకారుల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేత ముఖ్యమంత్రికి ఇచ్చిన సమస్యలన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత అన్నీ పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాం.